ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రావద్దు, సీట్లు ఎక్కువ రావద్దు అన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా అవుట్ రైట్గా టర్న్ అయింది బీజేపీ వైపు. అవుట్ రైట్గా బీజేపీ వైపు టర్న్ అయినటువంటి పరిస్థితిని అయితే మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు అయితే ఓట్ బ్యాంక్ అనేది మొత్తం టర్న్ అయింది. మెజారిటీ నేను అనుకుంటున్నాను ఇది 50% దాటింది అన్నప్పటికీ కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ లెవెల్లో బీజేపీ వైపు టర్న్ అయింది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్. వీటితో పాటు మొన్న స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈరోజు మేము బీజేపీకి ఓట్లు వేస్తామన్నటువంటి మాట కూడా అక్కడక్కడైతే చాలా స్పష్టంగా వినిపించింది. రెండోది ఇంకోటి ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అప్పర్ క్యాస్ట్ ఓట్లు అయితే అవుట్ రైట్గా మెజారిటీగా బీజేపీ వైపు పడ్డట్టయితే స్పష్టంగా అనిపించింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు తమకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నారో అదైతే బీజేపీ పార్టీకి కలిసి వచ్చింది అనే అంశం అనేది చెప్పాలి. ఎందుకంటే మోదీ వస్తే రిజర్వేషన్ తీస్తాడు అన్నటువంటి మాటల జనరల్గా ఎప్పుడు కూడా బలైన వర్గాలకి, అల్ప వర్గాలు నిజంగా రాజ్యాంగం ప్రకారం వాళ్ళు అర్హులు ఎవరైనా సరే, వాళ్ళు నిజంగా ఆ పరిస్థితులు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కులాల బేసిస్గా రిజర్వేషన్ ఇస్తున్నారు అన్నటువంటిది దీన్ని పునఃసమీక్షించాలన్నటువంటి ఆలోచన అయితే గత చాలా సంవత్సరాలుగా రిజర్వేషన్ సిస్టమ్ని తర్వాత పునఃసమీక్షించాలన్నటువంటి డిమాండ్ అయితే చాలా ఏళ్ళుగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఎందుకంటే ఏ క్యాస్ట్లో అయినా సరే ఎస్సీ ఎస్సీలను తీసుకున్న దాంట్లో బలిసిన చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సేమ్ ఫలాలు అందుతాయి. గ్రౌండ్లో గుడిసెల్లో ఉండేటోళ్ళకి ఇప్పుడు కొద్దిమంది మనం చూస్తున్నాం, మన తెలంగాణలోనే చూస్తున్నట్టయితే కొన్ని పేర్లు అప్రస్తుతం, పేర్లు పక్కన పెడితే ఈరోజు కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాలను స్థాపించినటువంటి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వాళ్ళ పిల్లలకి సేమ్ రిజర్వేషన్ అందుతుంది. మామూలుగా పల్లెటూళ్ళల్లో ఆ దళిత వాడల్లో ఉండే గుడిసెలో ఉన్న పిల్లలకు కూడా సేమ్ రిజర్వేషన్ చెందుతుంది. మరి ఈ గుడిసెలో ఉండేటువంటి పిల్లలు ఇక్కడ బంగ్లాలో ఉన్నటువంటి పిల్లలతోటి ఎక్కడ మ్యాచ్ చేస్తారు రిజర్వేషన్ వల్ల? ఎందుకంటే వీని పిల్లలు ఈడ గవర్నమెంట్ స్కూల్ అనేది చదివింటారు, ఈయన పిల్లలు ఈడ ప్రైవేట్ కాన్వెంట్లలో చదివింటారు. వీడేమో 95% తెచ్చుకుంటాడు. ఈడ వీడు తిననికనే ఇబ్బందులు ఉన్నాడు, ప్రైవేట్ స్కూల్లో చదివించలేడు. ప్రైవేట్ స్కూల్లో చదివించిన ఏదో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాడు. వీని పిల్లలు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీనితోటి కాంపిటీట్ అవుతారా అంటే ఫలాలు మొత్తం కూడా మళ్ళీ ఈ పెద్దోళ్ళకే పోతున్నాయి. ఈ నిజంగా బెనిఫిషియరీ కావాల్సినటువంటిది గుడిసెల్లో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ పిల్లలు కానీ లేదంటే బీసీ పిల్లలు కానీ పొందుతలేరు. దీన్ని పునఃసమీక్షించాలని ఈవెన్ ఆ ఏరియాస్ నుంచి కూడా డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రెండోది ఏంటంటే ఓసీలు అయినా సరే, ఓసీల్లో ఈరోజు 10% కొన్నిసార్లు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఉంటున్నారు. 10% ఊడలేనటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారని నిజంగా మరి నాగేశ్వర్ గారు అది తనకి వదిలేస్తున్నాం ఏమంటారు, మరి ఆయన మెచ్యూరిటీ లెవెల్కి అది వదిలేసేటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా మొత్తం ఓసీలంతా కలిపి దేశవ్యాప్తంగా 10% ఉన్నారా? ఈడ ఓసీ ఉన్నటువంటి రెడ్లు ఇంకో స్టేట్లో పోతే బీసీలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఓ చోట ఓసీలు ఉన్నటువంటి యాదవులు, ఓ చోట బీసీలు ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. సో అంటే స్వప్రయోజనాలకు చేసేటువంటి కామెంట్లు అనేటువంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీని జనానికి అంటే కొన్ని వర్గాలకి దూరం చేసిందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఓట్ బ్యాంక్ కూడా అవుట్ రైట్గా కాంగ్రెస్కు పడుతుంది అన్నటువంటి నేపథ్యాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్మింది. కానీ మందకృష్ణ